విద్యార్థి ఫెడరేషన్ కోగిలి మునిచందు తిరుపతి జిల్లా జాయింట్ సెక్రటరీ. కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చున్న సంస్థలను వెంటనే ప్రభుత్వం పట్టించుకొని పేద విద్యార్థుల తల్లిదండ్రులకు అందుబాటు ధరలోనే ఫీజులు అనేది ఫిక్స్ చేయాలా. ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం హామీలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా కూడా ఏ విద్యార్థికి కూడా డబ్బులు పడని పరిస్థితి ఇక్కడ మనం చోటు చేసుకుంటా ఉంది. ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో మనం చూస్తూ ఉంటే విద్యార్థుల దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, కార్పొరేట్ స్కూల్లో ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం, ఇవన్నీ మనకు చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటి మీద ప్రభుత్వం అనేది కఠిన చర్యలు తీసుకోవాలా. ఏవైతే విద్యార్థులు పుస్తకాలు లేదా యూనిఫామ్లు తీసుకుంటున్నారో దానికి వెంటనే అక్కడ స్థానిక స్కూళ్ళు ఏవైతే పాఠశాలలు ఉన్నాయో అవన్నీ జిఎస్టీ బిల్లులన్నీ ఏర్పాటు చేసి ఇవ్వాలా. నెక్స్ట్ వీరు ఎంత కొంటున్నారో అనేది బయట మ్యానుఫ్యాక్చర్ అనేది ఒకటి రెడీ చేసి ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలా. చేయని బదుల మేము పాఠశాల ముందర ధర్నా కార్యక్రమాన్ని కూర్చోడానికి కూడా వెనకాడబోమని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, నెక్స్ట్ పుస్తకాలు ఎంత రేటుకి అమ్ముతున్నారో వాటన్నిటిని కూడా ఆరు బయట ఏ పాఠశాల అయితే ఉందో ఆరు బయట నోటీస్ బోర్డు అనేది రెడీ చేసి పెట్టాలా. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మనం ఎంత ఫీజు కడుతున్నామో, ఎంత మనం పుస్తకాల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియాలా. లేని పరిధిలో ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీ యొక్క పర్మిషన్ని మేము ఖచ్చితంగా రద్దు చేయడానికి ధర్నాకు దిగడానికి కూడా సిద్ధంగా ఉంటాం.